ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ తెలిసిన ఒక శ్లోకము, ప్రతి పూజకి ముందు ప్రతి ఒక్కరు ప్రార్థించే శ్లోకము గురు ప్రార్థన. అదే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోక. ఈ శ్లోకను ఎందుకు చదువుతారు? మన పెద్దలు పూజకు పూర్వము ప్రతి ఒక్కరికి ఈ శ్లోక తెలవాలి అని ఎందుకు పెట్టారు? ఈ శ్లోకంలోని ఆధ్యాత్మిక కోణం ఏంటి, ఈ శ్లోకంలోని నిగూఢమైన రహస్యం ఏందో ఈ రోజు మనం తెలుసుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే గురువు అంటే ఏమనుకున్నాం? భూమా, పెద్దది. అంటే దీనికి మించింది ఇంకోటి లేదు, ఉన్నది ఒకటే, సర్వవ్యాపకమై అణువులో అణువై అంతటా వ్యాపకమై ఉన్న తత్వాన్ని గురువు అంటారు. గురువు అంటే పెద్దది అని అర్థం. అయితే పెద్దది అంటే అంతటా ఉన్నది ఏకమై ఉన్నది గురుతత్వం. ఈ గురు బ్రహ్మ, ఈ గురువే విష్ణువు, ఈ గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఏంటి? ఇప్పుడు లోతైన విశ్లేషణ చేస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వమే గురుతత్వము. అంటే బ్రహ్మ సృష్టి, విష్ణు వ్యాపకము, స్థితి, లయ నశించడము, క్షీణించడము, లయం అవ్వడము, ఇది మహేశ్వర తత్వము. అంటే సృష్టి, స్థితి, లయ, పుట్టడము, వ్యాపకం అవ్వడము, నశించడము, ఉత్పత్తి అవ్వడము, వ్యాపకం అవ్వడము, నశించడము. ఈ మూడు స్థితులే సృష్టి, స్థితి, లయ. ఏది ఉత్పత్తి అవుతుందో అది వ్యాపకం అవుతుంది, ఏది వ్యాపకం అవుతుందో అది నశిస్తుంది. అంటే జీవులు గాని, వస్తువులు గాని, సూక్ష్మాతి సూక్ష్మమైనవి గాని, ఈ విశ్వంలో ఏవేవి మనకు కంటికి కనిపిస్తున్నాయి, కంటికి కనిపించకుండా ఏవైతే ఉన్నాయో, ఈ బ్రహ్మాండం మొత్తము అంటే అండపిండ బ్రహ్మాండాలలో ఏదైతే ఉందో అది ఉత్పత్తి అయ్యి వ్యాపకమయ్యి నశించే స్థితిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితి అంటాం. ఈ మూడు స్థితులు అంటే ఒక జీవికి ఆపాదించుకొని చూస్తే జీవి జన్మిస్తుంది, పెరుగుతుంది, నశిస్తుంది. అంటే మానవునికి తీసుకుంటే మానవుడు జన్మిస్తాడు, పెరుగుతాడు, ఒకానొక సమయంలో నశించడము. అంటే పుట్టి, పెరగడం, నశించడం. ఈ మూడు క్రియలను, ఈ మూడు స్థితులనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితి అంటారు. బ్రహ్మ అంటే ఉత్పత్తి అయ్యే స్థితి, విష్ణు అంటే ఆ ఉత్పత్తి అయ్యింది వ్యాపకం అయ్యే స్థితి, ఉత్పత్తి అయ్యి వ్యాపకమయ్యి ఏదైతే నశించే స్థితి ఉందో దానిని మహేశ్వర స్థితి, శివస్థితి అని అంటారు. అంటే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితి ఆ శక్తి యొక్క వివిధ దశలను మనము బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనుకుంటున్నాం. ప్రతి జీవి ఉత్పత్తి అయ్యి వ్యాపకమయ్యి నశిస్తుంది. ప్రతిదీ, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ, అన్ని ఏదేది కనిపిస్తుందో అవన్నీ, అంటే ఈ పంచభూతాలు గాని, మానవులు గాని, వృక్షాలు గాని, సకల జంతుజాలాలు గాని, వస్తువులు గాని, ఏది ఉత్పత్తి అవుతుందో అది కొన్ని రోజులు సాగుతుంది, తర్వాత నశిస్తుంది. పుట్టి పెరిగి నశించే ప్రక్రియ మొత్తం దేని సమక్షంలో జరుగుతుందంటే సాక్షాత్ పరబ్రహ్మ సమక్షంలో. పరబ్రహ్మే సృష్టి, స్థితి, లయ. సాక్షాత్ గురువే పరబ్రహ్మ, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఈ ఏదైతే ఈ త్రిగుణాలతో జరుగుతున్నటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో, సృష్టి అంటే సృష్టి జరగడం, వ్యాపకం అవ్వడం, నశించే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీనిని వీక్షిస్తూ, దీనిని సాక్షిగా చూస్తూ ఉన్న ఒకానొక పరబ్రహ్మ స్థితి కూడా గురువే. అంటే ఈ పరబ్రహ్మే పరమాత్మ, ఈ పరమాత్మే పరబ్రహ్మ, ఈ పరబ్రహ్మే ఈ ప్రపంచము, ఈ ప్రపంచమే పరబ్రహ్మ. అంటే గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నప్పుడు ఈ స్థితులను, అంటే ఆ స్థితిని బ్రహ్మ అన్నాము, పుట్టే స్థితిని బ్రహ్మ అన్నాము, పెరిగే స్థితిని విష్ణు అన్నాము, నశించే స్థితిని మహేశ్వర తత్వం అన్నాం. ఈ మూడు ఎవరి సమక్షంలో? ఈ మూడు స్థితులు పరమాత్మే ఈ మూడు స్థితుల యందు ఈ విధంగా గోచరించినప్పుడు మనం బ్రహ్మ అంటున్నాం, విష్ణు అంటున్నాం, మహేశ్వర స్థితి అంటున్నాం. అయితే ప్రతి క్షణము కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితిలో ఉన్నాయి.
ఒకానొక ఆలోచన ఉత్పత్తి అయినప్పుడు అది బ్రహ్మ, ఆలోచన వ్యాపకమైనప్పుడు అది విష్ణు, ఆలోచన నశించినప్పుడు అది శివతత్వము. ఇప్పుడు మనం పొద్దున ఉదయాన్నే నిద్ర లేస్తున్నప్పుడు అది బ్రహ్మతత్వము, ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైతే జీవనం సాగిందో అది విష్ణుతత్వము, మళ్ళీ నిద్రలోకి ఎప్పుడైతే ప్రతి జీవి నిద్రలోకి జారుకొని సుషిప్తి గాఢ నిద్రా స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తుందో అది మహేశ్వర తత్వం. మళ్ళీ గాఢ నిద్రావస్థలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేలుకలోకి జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు జన్మ అంటే ఉదయము బ్రహ్మ, ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగింది విష్ణుతత్వము, వ్యాపకం అయ్యేది విష్ణుతత్వము. అంటే సుషుప్తిలోకి గాఢ నిద్రావస్థలోకి అయ్యేది శివతత్వం. మళ్ళీ మేల్కోవడం అంటే పుట్టడం, పెరగడం, చావడం అనే ప్రతి ప్రక్రియ నిజ జీవితంలోనే ఉంది. ప్రతి క్షణం నిజ జీవితంలోనే ఈ ప్రక్రియ ఉంది. అంటే పుట్టడం, పెరగడం, నశించడం, ఈ 3 స్థితులు పరమాత్మ సమక్షంలోనే జరుగుతున్నాయి. ఈ 3 స్థితులకి అంటకుండా ఉన్నది కూడా పరమాత్మే. అంటే ఈ 3 స్థితుల కావలికి కూడా పరమాత్మే. ఈ 3 స్థితులలో ఉన్నది పరమాత్మే, 3 స్థితుల కావల ఉన్నది పరమాత్మే, సాక్షి చూస్తుంది ఆ పరమాత్మే, అనుభవిస్తుంది పరమాత్మే. అంత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఏదైతే మొత్తం ఇంకోటి లేకుండా అద్వితీయమై ఒక్కటై వెలుగొందుతున్న దాంట్లోనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేని సమక్షంలో? దాని సమక్షంలో. అందుకని అలా చతుర్వేద మహావాక్యములు యందు నీవే బ్రహ్మము, బ్రహ్మము నీవే అనుచు ఉపనిషత్ వేదాంత మోహించి వెదికినా నీవే బ్రహ్మము, బ్రహ్మము నీవే అనుచు యోగ శాస్త్రాలలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మము, బ్రహ్మము నీవే అనుచు మంత్రశాస్త్రములలో మర్మము తెలిసిన నీవే బ్రహ్మము, బ్రహ్మము నీవే అనుచు వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిశ్చయింతురు నిక్కముగా నిజము వినుతా అని పెద్దలు చెప్పారు. అంటే నీవే బ్రహ్మము, బ్రహ్మమే నీవే ఉన్నావు, నీ సమక్షంలోనే అన్ని జరుగుతున్నాయి. పుడుతున్నావు, పెరుగుతున్నావు, నశిస్తున్నావు, ఇదంతా జరుగుతుంది నీ సమక్షంలోనే. ఒకానొక్కసారి నువ్వు సాక్షివి అనుకో. ఈ పుట్టడం, పెరగడం, నశించడం అనే ప్రక్రియకు నువ్వు సాక్షి అనుకొని ఉంటే ఇవన్నీ భ్రమే. ఎప్పుడైతే భ్రమ తీరుతుందో ఉన్నదంతా బట్టబయలు ఎలా ఉంది? పరిపూర్ణంగా ఉంది. బట్టబయలందున జీవులు పుట్టనే లేవు. ఇవి కేవలం భ్రమ మాత్రమే. ఇప్పుడు మీతో వీడియో చేస్తుంది భ్రమే, ఇప్పుడు నేను మాట్లాడుతుంది భ్రమే. ఇదంతా భ్రమే నాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకాజన భ్రమైశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్. ఈ సృష్టి ఈశ్వర సృష్టి ఎట్లుందంటే మొత్తం భ్రమిస్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కటి చలిస్తుంది. చలించడం వలన మనం కూడా, అది ప్రతి ఒక్కటి చలిస్తుంది, మనం చలిస్తున్నాం. చలించడం వలన నిశ్చల స్థితికి రాలేకపోవడం వలన మనకు నిజం తెలుస్తలేదు. ఎప్పుడైతే ఆగి చూస్తేనే కదా తెలిసేది. మనం పరిగెడుతుంటే ఏ వస్తువు కరెక్ట్ గా అదేంది అని తెలియదు. ఒకానొక సమయంలో ఆగి అదేందని గమనిస్తేనే మనకి అది ఎందుకు గోచరం అవుతుంది. కాబట్టి నిత్యం పరిభ్రమించే, నిత్యం చలించే, నిత్యం భ్రమించే ప్రపంచంలో భ్రమిస్తూ మనం ఉన్నాం. కాబట్టి ఇది మొత్తం నిజమే అనుకుంటున్నాం. ఒక్కసారి నిశ్చలత్వానికి వచ్చి భ్రమించకుండా నిశ్చల స్థితికి వచ్చి ఒక్కసారి దీన్ని వీక్షిస్తే ఉన్నది పరమాత్మే, సాక్షాత్ పరమాత్మే, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని తెలుస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు.